ఇదే భువనేశ్వర్ గారు కుప్పం వచ్చిన తర్వాత నాకు ఒక కోరిక కలిగింది, చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇద్దాం అని చెప్పి మాట్లాడినటువంటి ఆడియో. బయట ప్లే చేయమంటారా? ప్లే చేయనా? అదేనా? అదే రైట్, ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏదైతే చూపిస్తున్నారో ఆ బయట ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. అదే అందరు చేతులైతే నేను నాకు చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. అదే అందరు చేతులైతే నేను సార్ అదే ఇప్పుడు రెస్ట్ ఇద్దామంటే ఏంటి దానికి అర్థం? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంకొద్దనే కదా, సాక్షాత్తు వాళ్ళ భార్య చంద్రబాబు నాయుడు గారికి 35 ఏళ్ళకి ఎమ్మెల్యే గెలిపిస్తున్నారు, ఇక ఆయన అవసరం లేదు నేను పోటీ చేస్తా అని చెప్పినట్టే కదా. అంటే మేమన్నా దాన్ని వక్రీకరించి వేరే రకంగా చంద్రబాబు నాయుడుకి అవసరం లేదు అని చెప్పి సాక్షాత్తు వాళ్ళ ఆవిడే చెప్తుంది అని చెప్పి మేము ఏదన్నా చెప్పామా? మీకు రాదు, మేము తప్పుడు వచ్చాను. మీరు కూడా రాయాలి సార్, రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి. కాదు సార్, మీరు కూడా రాయాలి. ఎందుకంటే ఉండిపోతాం మేము ఇష్టం వచ్చినట్టుగా నాకు తెలిసి కాదు సార్. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా నిన్న కాదు సార్, నిన్న ఇదే ఈనాడు దినపత్రిక ఏదైతే మీరు ఇందాక ఆన్లైన్ ఎడిషన్ చూపించారో, ఏది జనాలకు డైరెక్ట్ గా వెళ్ళే పేపర్ ఆన్లైన్ ఎడిషన్ లో ఎంత డిఫరెన్స్ రాశారో మీరే చూసారు కదా. దాంట్లో అక్కడ క్లియర్ గా రాసిన దాంట్లో మీరు చూడండి ఒకసారి చూస్తే అదే హెడ్డింగ్. ఆ కంపెనీలో గతంలో డైరెక్టర్ గా ఉన్న జగన్ సతీమణి భారతి మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్ కు ఈ కంపెనీలను వాడుకున్నట్టు సిట్ అనుమానం. ఇది ముందు రోజు పేపర్. దాని తెల్లారి పేపర్ లో వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో ముగిసిన సోదాలు, ఆ కంపెనీలో డైరెక్టర్ గా కొనసాగిన భారతిరెడ్డి మాజీ సీఎం జగన్ భార్య కాదు, ఆమె అనిల్ రెడ్డి తల్లి, జగన్ పెదనాన్న జార్జిరెడ్డి భార్య భారతిరెడ్డి అని తేల్చారు. ఎవడు తేల్చాడు? మొన్న ఎవడు తేల్చాడు, నిన్న ఎవడు తేల్చాడు? మరి మొన్న తేలవకుండా ఎవడో చెప్పకుండా నువ్వు ఎలా రాసావు ఈనాడు కిరణ్? నీ తండ్రికి నీకు సంబంధం లేదని చెప్పినటువంటి నీచుడు నువ్వు. ఇంకా మాట్లాడాలంటే హైకోర్టులో చెప్పారు మార్గదర్శికి సంబంధించి, నా తండ్రి చచ్చిపోతే నా తండ్రి తప్పు చేస్తే దానికి నేను బాధ్యుడు అన్నావు. ఇట్లాంటి వ్యక్తులు ఈరోజు పత్రికలు నడుపుతా. క్లారిటీగా చెప్పండి, నా తండ్రికి నాకు సంబంధం లేదంటే ఆయన చేసినటువంటి చిట్స్ కి దానికి మీరు చెప్పేది కరెక్ట్ గా ఆ పదం విడదీసి కరెక్ట్ గా చెప్పండి సార్. మీరు చెప్పే విధానంలో తేడా ఉంటే అది వేరే రకంగా జనానికి నేనేం బరిలోకి అన్ని రాయట్లేదు సార్, నేను కరెక్ట్ గా మాట్లాడండి, ఏదైనా సరే కరెక్ట్ గానే మాట్లాడండి. మీ తండ్రికి మీకు సంబంధం లేదని ఎందుకు చెప్పారు? మీ తండ్రి ఆస్తేమో మీకు కావాలి, ఈ రోజు అనుభవిస్తున్న ఈనాడు ఇవన్నీ మీ తండ్రి. కానీ మీ తండ్రి తప్పు చేస్తే దాంట్లో ఆల్రెడీ మీ కుటుంబ సభ్యులు మీ భార్య గారు కూడా ఉన్నారు దాంట్లో, మార్గదర్శికి సంబంధించిన దాంట్లో ఏదైతే డైరెక్టర్ వాళ్ళ మీద కూడా ఆల్రెడీ చార్జ్ షీట్ ఉంది. సో మరి ఇవన్నీ వీటన్ని మీద రాయాలి కదా, వీటన్నిటి రాయకుండా ఇక్కడ చూడండి సిట్ అంటే ఇప్పుడు జగన్ గారు సతీమణి భారత్ కాదు తేల్చారు, జార్జిరెడ్డి భార్య భారతిరెడ్డి అని తేల్చారంట. మరి మనం తేలవకుండా నువ్వు ఎందుకు రాసావు? తేలవకుండా 2 కంపెనీలు డైరెక్టర్లు తప్పుకున్నారు, మద్యం రూటింగ్ అయింది మద్యం సొమ్ము, మీరు ఒక తప్పుడు కేసు పెట్టి దాంట్లో కుటుంబ సభ్యులను లాక్కొచ్చి ఇష్టం వచ్చినట్టు కథనాలు రాస్తా మళ్ళీ ఏమన్నా మాట్లాడితేనేమో దీనికంటే మీరేమో ఆపుతానే ఉంటారు. అంటే రామోజీరావు చేసిన అక్రమ వ్యాపారాలతో ఇతనికి కూడా సంబంధం ఉంది, ఇతను రామోజీరావుకి సంబంధం ఉన్న వ్యక్తే అని తేల్చారు. ఎవరు రామోజీరావుకి? కిరణ్కి సంబంధం లేకున్నట్లేదు సార్, ఆశ అనుభవిస్తున్నాడు కదా, అది మొత్తం ఇప్పుడు దానికి ఉన్నారు కదా వాళ్ళే కుటుంబ సభ్యులు. రైట్.